హాయ్ అండి, మేము మామిడికాయ పచ్చడి తయారు చేస్తున్నామండి. కారం వేసుకున్న కిలోన్నర, మెంతిపిండి కూడా వేసుకుంటున్నానండి. మేము మెంతిపిండి ఎక్కువ వేసుకుంటామండి టేస్ట్ కోసం. టేస్ట్ స్మెల్ కూడా మంచిగా వస్తుందండి. ఇప్పుడేమో ఆవు పిండి వేసుకుంటున్నాం. ఆవు పిండి తక్కువ వేసుకుంటామండి. ఆవు పిండి ఎక్కువ వేసుకుంటే పచ్చడి నల్లగా అవుతుంది. యాక్చువల్గా మేము ఎల్లిపాయలు పొట్టి తీసి పక్కన పెట్టానండి. ఇప్పుడేమో మేము ఈరోజు 3 పచ్చళ్ళు తయారు చేశానండి. ఇప్పుడేమో కొంచెం సాల్ట్ ఉండిపోయింది, ఆ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా 20 కాయలండి. 20 కాయలకి కూడా నేను 1.5 కేజీ సాల్ట్ వరకు వేసుకుంటున్నానండి. అది కల్లుప్పే, కానీ మెత్తగా పిండిలాగా పట్టామన్నమాట. ఎల్లిపాయలు పొట్టి తీసి కొంచెం పేస్ట్ లాగా పట్టేసి కలుపుకుంటున్నానండి. నేను ఎల్లిపాయలు 3వ రోజు వేస్తానండి. 20 కాయలండి, బాగా కడిగి శుభ్రం చేసుకున్నామండి. మొత్తం కారం, ఉప్పు అన్నీ కలుపుకున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. యాక్చువల్గా నూనె వేసిన వీడియో పోయిందండి. నూనె వేసి బాగా కలుపుకున్నామండి. ఇందులో కొంచెం వెల్లిపాయల పేస్ట్ కూడా కలిపానండి. ఇప్పుడు ఒక డబ్బాకి వెత్తుకుంటామండి. 3 రోజులు నిలవ పెట్టుకొని 3వ రోజు